హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టాలీవుడ్ సినిమా 50 కోట్లు వసూలు చేసిందంటే గగనంగా ఫీల్ అయ్యేవారు. అలాంటిది 100 కోట్లు వసూలు చేసినప్పుడు అబ్బా అన్నారు. అలాంటి టాలీవుడ్ పరిశ్రమని 100 కోట్ల నుంచి 1000 కోట్ల పరిశ్రమగా తీసుకువెళ్ళి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్కి తీసుకువెళ్ళాడు. ఒకప్పుడు ఇన్ని వసూలు ఓన్లీ హాలీవుడ్ సినిమాలు మాత్రమే వసూలు చేసేవి అనుకునేది. బాలీవుడ్ని కూడా తలదన్నేలాగా, హాలీవుడ్ని కూడా తలదన్నేలాగా మన కలెక్షన్లు వసూలు చేసి చూపించిన హీరో ప్రభాస్ గారు. అలాంటి ప్రభాస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆ ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ గురించి మాట్లాడుకుందాం. మీరు ప్రభాస్ అభిమానులైతే, కృష్ణంరాజు అభిమానులైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజాసాబు ప్రభాస్ అనుకున్న కథ ఒకటి, మారుతి గారు తీసిన కథ ఒకటి. ప్రభాస్ గారు ఇప్పటిదాకా తీసిన సీరియస్ సినిమాల నుంచి కొద్దిగా రిలీఫ్ పొందడం కోసం మారుతితో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దామని, ఒక హర్రర్ జోన్ సినిమా చేద్దామని అనుకున్నాడు. కానీ మారుతి గారు ఆ సినిమాని అనుకున్న విధంగానే తీశారు. చాలా అద్భుతంగా వచ్చింది, సినిమా కూడా బాగుంది. కానీ ఎక్కడ మిస్ఫైర్ అయిందంటే, ఒక పెద్ద క్యారెక్టర్, ప్రభాస్ గారి పెద్ద క్యారెక్టర్ని చూపించడం జరిగింది. మీరు ఎక్కడ చూసినా, పోస్టర్లో అయినా, ఎక్కడ టీవీల్లో అయినా, ఎక్కడ చూసినా పెద్ద ప్రభాస్ గారిని చూపించడం, దానివల్ల ప్రభాస్ గారి క్యారెక్టర్ మీద జనాలకి బాగా ఒపీనియన్ ఏర్పడడం, దానివల్ల ఒక్కొక్క టికెట్ అభిమానులు అయితేంది, ప్రభాస్ అభిమానులు అయితేంది, వేరే హీరో అభిమానులు అయితేంది, అసలు ప్రభాస్ని ఒకసారి ఈ విధంగా చూడాలని క్యూరియాసిటీతో సినిమా హాల్లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ప్రభాస్ గారు ఆ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ అనేది సినిమాలో 8 మినిట్స్ ఉంటుంది, ఆ 8 మినిట్స్ క్యారెక్టర్ అనేది తీసేసి సినిమాని చంపేసిండు మారుతి గారు. సినిమాని అక్కడితో చంపేసిండు. ఒక విధంగా చెప్పాలంటే సినిమా ఎంత బాగున్నా జనాలు వచ్చింది ఏ క్యారెక్టర్ కోసం? ఒక పెద్ద క్యారెక్టర్ కోసం, ప్రభాస్ కోసం వచ్చారు సినిమాకి. కానీ ఆ క్యారెక్టర్ లేకుండా సినిమా ప్రాణాన్ని తీసిండు. అది అభిమానులు ఊహించుకోలేకపోయారు, వేరే అభిమానులు ఊహించుకోలేకపోయారు, ప్రభాస్ అభిమానులు ఊహించుకోలేకపోయారు. దీంతో సినిమా ఫలితం మన అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా ఫలితం వల్ల ఎవరు నష్టపోయారు? విశ్వం ప్రసాద్. ఆయనకి లాస్ట్కి ప్రసాదమే మిగిలింది. అంటే ప్రసాదం మిగిలిందంటే ఆయనకి వాస్తవం చెప్పాలంటే ఆయనకి లాస్ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయనకి ఓటీటీ మీద దగ్గర 140 కోట్లు వచ్చినాయి. తర్వాత థియేటర్కల్ బిజినెస్ మీద మొత్తం 260 కోర్స్, మొత్తం 400 కోర్స్ రావడం అయితే జరిగింది. కానీ ఇక్కడ నష్టపోయింది ఎవరు? డిస్ట్రిబ్యూటర్స్. ఈ డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయి ఆ ప్రసాద్ మీద ఎక్కడైతే గొడవ చేస్తారని ప్రసాద్ గారు ఏం చేశారు? ప్రభాస్ గారు డేట్స్ అడిగినప్పుడు ప్రభాస్ గారికి వెనకాల ఫాజీ సినిమా ఉంది, తర్వాత స్పిరిట్ సినిమా ఉంది, ఈ 2 సినిమాలు, తర్వాత కల్కి 2 ఉంది. ఈ 3 సినిమాలు లైన్ అప్ అయిన తర్వాత డేట్స్ ఇచ్చే పరిస్థితి ప్రభాస్ గారికి లేదు. విశ్వం ప్రసాద్ గారు ఏం ఆలోచించారంటే, ఈ నష్టాలను భర్తీ చేయాలంటే పవన్ కళ్యాణ్తో అయితే సినిమా చేస్తా అంటే అప్పుడు డిస్ట్రిబ్యూటర్ కూడా కూల్ అవుతారని ఆలోచించి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో డేట్స్ కోసం అభ్యర్థించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రభాస్ గారు మంచి నిండు మనసుతో ఈ సినిమా ఫెయిల్ అయింది, కాకపోతే నేను ఇంకొక సినిమా ఇస్తా, నాకు లైనప్ కింద ఈ 3 సినిమాలు ఉన్నాయి, ఈ 3 సినిమాలు అయిపోయిన తర్వాత మరొక సినిమా మీతోనే చేస్తా అని చెప్పి పాపం మాట ఇవ్వడం జరిగింది. ఇక్కడ వరకు ఓకే. కానీ ఇక్కడ మారుతి గారు చేసిన బ్లండర్ మిస్టేక్, అభిమానుల్ని చంపేసిండు, సినిమాని చంపేసిండు. అసలు మీకు ఆ క్యారెక్టర్ అనేదే ముఖ్యం. ఆ సినిమాని మీరు అనౌన్స్ చేసిన కాంచి ఆ క్యారెక్టర్ మీదే అందరికీ క్యూరియాసిటీ. అలాంటి క్యారెక్టర్ని మీరు సినిమాలో చూపించకుండా ఏం చేద్దామని మీరు సినిమా విడుదల చేశారు? మీకు అంతకంటే సీజీ ఫుట్ వర్క్ రెడీ కాలేనప్పుడు సినిమాను ఒక 2 డేస్ పోస్ట్పోన్ చేయాల్సింది. కథ బాగుంది, కామెడీ బాగుంది, కానీ క్యారెక్టర్ లేదు కదా, అసలైన క్యారెక్టర్. దానివల్ల ప్రభాస్ గారు ఇమేజే కదా తగ్గేది. మారుతి గారు, మీరు ఇంటి దగ్గరికి రండి, నా సినిమా బాగా లేకపోతే అన్నారు. అంటే ప్రభాస్ అభిమానులు ఈ విధంగా ప్రవర్తించాలన్న ధీమాతోనే కదా మీరు ఆ విధంగా ఇచ్చారు. ప్రభాస్ అభిమానులు క్రమశిక్షణతో ఉంటారని కదా మీరు ఈ ధీమాతో ఇచ్చారు. కానీ మిమ్మల్ని నమ్ముకొని ఒక పెద్ద హీరో, ఒక పెద్ద నిర్మాత ఎంత నష్టపోయారు అనేది మీరు ఆలోచించుకోవాలి. మీకు పెద్ద సినిమాలు తీసిన అనుభవం లేకపోవచ్చు,
దాన్ని డీల్ చేసే అనుభవం లేకపోవచ్చు. మీరు కూడా ఒక సినిమా నేమ్ విషయంలో, పేరు విషయంలో కూడా ఈ విధంగా మీరు కామెంట్ చేశారు. ఆ సినిమాకి ఆ పేరు పెట్టవద్దని నేను డైరెక్టర్కి చెప్పాను. ఆ పేరు పెడితే సినిమా ఆడదు, ఆ సినిమాకు వసూలు రావని నేనే చెప్పాను అని మీరే డైరెక్ట్గా టీవీలో స్టేట్మెంట్ ఇచ్చారు, బయట పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు. అట్లాంటిది మీరు పెద్ద ప్రభాస్ క్యారెక్టర్ని ఎట్లా మిస్ఫైర్ చేశారు? అసలు దాన్ని ఎందుకు ఆఫ్ చేశారు? ఆ క్యారెక్టర్ని పెట్టుకోకుండా ఎందుకు, ఏ విధంగా ఆలోచించారు మీరు? ఆ క్యారెక్టర్ లేకుండా సినిమా విడుదల చేస్తారు ఎవరైనా? ఇప్పుడు దీనివల్ల నష్టపోయింది ఎవరు? అభిమానులు. ప్రభాస్ గారు నిర్మాత, మీకేమైంది? ఇంకో సినిమా, చిన్న సినిమా చేసుకుంటారు, హాయిగా ఉంటారు. కానీ అభిమానులు అనేది బాధపడతారు కదా. ప్రభాస్ గారు ఇమేజ్ కొద్దిగా డౌన్ అవుతుంది కదా. విశ్వంప్రసాద్ గారికి 400 కోట్లు ఆయనకు డిస్ట్రిబ్యూటర్స్ కట్టాల్సిందే కదా. ఇంతమంది స్ట్రగుల్ అవుతుంది ఎవరి వల్ల? మారుతి గారి వల్ల. అయితే ఈ సినిమాకి ఏ విధంగా థియేటర్కల్ బిజినెస్ అయింది, ఏ విధమైన నష్టాలు వచ్చినాయి, దాని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రభాస్ మూవీపై అంచనాలు భారీగానే ఉండడంతో ఈ సినిమా బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగింది. ఈ సినిమా థియేటర్కల్ రైట్స్ విషయానికి వస్తే నైజాం హక్కులు 48 కోట్ల రూపాయలు, ఆంధ్ర రైట్స్ వచ్చేసి 78 కోట్ల రూపాయలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొత్తం 126 కోట్ల మేర ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయడం జరిగింది. ఇక కర్ణాటక, ఇతర రాష్ట్రాల హక్కులు 16 కోట్ల రూపాయలు, హిందీ రైట్స్ 35 కోట్ల రూపాయలు, ఓవర్సీస్ రైట్స్ 30 కోట్ల రూపాయలకు అమ్ముడుపోవడం జరిగింది. అయితే దీంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ వచ్చేసి 207 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టడం జరిగింది. 210 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ జర్నీ మొదలుపెట్టడం జరిగింది. దీంతో రాజాసాబ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన కలెక్షన్ వివరాల్లోకి వెళితే నైజాంలో ఈ చిత్రం 32 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. సీడెడ్లో వచ్చేసి 10 కోట్ల రూపాయలు, ఉత్తరాంధ్రలో వచ్చేసి 10 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో వచ్చేసి 8 కోట్ల రూపాయలు, పశ్చిమ గోదావరి జిల్లాలో వచ్చేసి 5.5 క్రోర్స్, వెస్ట్ గోదావరిలో వచ్చేసి 5.5 క్రోర్స్, గుంటూరు జిల్లాలో 5.4, కృష్ణా జిల్లాలో 5.5, నెల్లూరు జిల్లాలో 3.5 కోట్ల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఈ సినిమా ఇప్పటి వరకు 80 కోట్ల రూపాయల నెట్, 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు కాకుండా వేరే రాష్ట్రాల కలెక్షన్లకు వెళ్ళినట్టయితే కర్ణాటకలో ఈ సినిమా 15 కోట్ల రూపాయలు, తమిళనాడులో వచ్చేసి 3 కోట్ల రూపాయలు, కేరళలో ఈ సినిమా 1 కోటి రూపాయలు, హిందీ వర్షన్ చిత్రం 30 కోట్ల రూపాయల 49 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఇండియాలో ఈ చిత్రం మొత్తం 170 కోట్ల రూపాయల కలెక్షన్లు నమోదు చేసింది. అలాగే ఓవర్సీస్లో ఈ సినిమా 35 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టడం జరిగింది. దీంతో ఈ సినిమా 100కు పైగా నెట్, 205 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. దీంతో ఈ సినిమా 50% బాగా రికవరీ థియేటర్కల్ బిజినెస్ పరంగా సాధించడం జరిగింది. ఇక నాన్ థియేటర్కల్ రైట్స్ విషయానికి వస్తే ఈ సినిమా ఓటీటీ బిజినెస్ వచ్చేసి 100 కోట్ల రూపాయల పైగా చేయడం జరిగింది. ఇక శాటిలైట్ రైట్స్ కూడా భారీగా ఆదాయం వచ్చింది. మొత్తం ఆదాయం కలిపితే 140 కోట్లు వసూలు చేయడం జరిగింది. మ్యూజిక్ రైట్స్ని ఫ్యాన్సీ రేటుకు టీ సిరీస్ సొంతం చేసుకోవడం జరిగింది. నాన్ థియేటర్గా వచ్చిన రికార్డ్ రెవెన్యూతో బడ్జెట్ పరంగా కొంతమేర సేఫ్ కావడం జరిగింది. ఈ సినిమా ద్వారా మొత్తం 150 నుంచి 200 కోట్ల రూపాయల మేర నష్టం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే విశ్వంప్రసాద్ ఈ సినిమాతో తనకున్న నష్టాలన్నీ భర్తీ చేసుకుందామని అనుకోగా ఈ సినిమా అతనికి 200 కోట్ల పైగా నష్టం తీసుకురావడం జరుగుతుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఫలితం పట్టి 160 కోట్ల వరకు నష్టం రావడం అయితే జరిగింది. ముందు ప్రభాస్ సినిమాలు సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ మీ అభిమానుడు ప్రభాస్ అభిమానుడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.